నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. మాకు దగ్గరలో ఉన్న కరిక్కకం శ్రీ చాముండీదేవి ఆలయంకి వెళ్ళాము. ఈ చాముండీదేవి ఆలయం 600 సంవత్సరాల పైగా పురాతనమైనదండి. ఈ దేవత పంచలోహ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ దేవతను మహాచాముండి, రక్తచాముండి మరియు బాలచాముండి అనే 3 రూపాలలో చాముండీదేవిని ఇక్కడ పూజిస్తారు. కరిక్కకం దేవి ఆలయంలో పొంగాల ఒక ప్రధాన పండుగ. మలయాళ నెల మీనంలో వచ్చే మకం నక్షత్రాన్ని చాముండీదేవి నక్షత్రంగా భావిస్తారు. తిరువనంతపురం మరియు సమీప జిల్లాల నుండి భక్తులు పొంగాల సాంప్రదాయ మట్టి కుండలో వండిన బియ్యం పాయసం అమ్మవారికి సమర్పిస్తారు. ఈ టెంపుల్ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11:30 వరకు ఓపెన్ చేస్తారండి. సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. సంపన్నమైన చాముండీదేవి ఆలయం చాలా పెద్దదండి మరియు అనేక దేవతల గర్భగుడులను కలిగి ఉంది. చాముండీదేవి స్వయంగా కాళీదేవత యొక్క ఉగ్రమైన రూపం కాబట్టి మీరు ఇక్కడ కాళీదేవత విగ్రహాన్ని కూడా చూస్తారు. ప్రధాన మందిరానికి కుడివైపున రక్తచాముండి మందిరం ఉంది. ఇక్కడ పాత రోజుల్లో న్యాయం జరిగేదండి. ఈ దేవతకు నైవేద్యాలు ప్రార్థనలు చేస్తే ఆమె మీ అత్యంత తీవ్రమైన కోరికను కూడా తీరుస్తుంది, మీకు శ్రేయస్సును అనుగ్రహిస్తుంది మరియు అత్యంత దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఇంకా ఇక్కడ బాలచాముండి మందిరం ఉంది. ఇది దేవత యొక్క బాల్య రూపం. పిల్లలు లేని జంటలు దేవతను ప్రార్థించి బొమ్మలు, ఊయలలు ఇక్కడ వృక్షానికి కడతారండి. అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల సంతానం కలుగుతుందని చెప్తారు. ఈ ఆలయంలో పూజించే ఇతర దేవతలు శాస్త, గణపతి, యక్షియమ్మ, భువనేశ్వరి, ఐరవల్లి మరియు యోగేశ్వర. ఈ ఆలయాన్ని శ్రీ చాముండీదేవి ఆలయం, కరిక్కకం దేవి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం జిల్లాలో కరిక్కకంలో ఉంది. ఇది తిరువనంతపురంలో తూర్పున దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కేరళలోని అత్యంత పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ చాముండీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.